హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఏ సినిమాల్లోనైనా విలన్గా ఉండేవాళ్ళు నిజ జీవితంలో చాలా సాఫ్ట్గా ఉంటారు అని చెప్తూ ఉంటారు. హీరోలుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ మంచితనానికి ప్రతిరూపంగా ఉండేవాళ్ళు విలన్లుగా ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. పాత్రకును నిజ జీవితానికి సంబంధం లేకుండా క్యారెక్టర్ ఉండేది సినిమా పరిశ్రమలో చాలా సహజమైన విషయాలు. అలాగా స్త్రీలలో గయ్యాళతనానికి కేరాఫ్ అడ్రస్గా మిగిలినటువంటి సూర్యకాంతమ్మ వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి తనకంటూ కడుపున పుట్టిన పిల్లలు లేకపోయినా అందరినీ పిల్లలుగా భావించి లేని వారికి ఉన్నవారికి కూడా అన్నదానం చేయగలిగిన భాగ్యశాలి సూర్యకాంతమ్మ. కలిగిన వారికి పబ్లిక్గా పెడితే లేని వారికి గుట్టుగా గుంబనంగా ప్రేమగా పెట్టేది, చేతులారా తినిపించేది. ఒక్క తిండేనా, బడి పిల్లలు, బడి ఫీజులు, పుస్తకాలు, ఉపనయనాలు, పెళ్లిళ్ళు, పురుళ్ళు, బారసాలలు, ఆసుపత్రులు, మందులు వగైరా కూడా ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అవన్నీ జరిగిపోయేటటివి. కెమెరా ముందు ఎంత రకాసి అమ్మోరో కట్ చెప్పిన తర్వాత డైనింగ్ హాల్లో అంత అమ్మదనంతో ఆదరించేది. వడ్డించే భారీ ప్రసాదాలతో అన్ని రకాల మధురమైన వంటకాలు ఉండేవి. ఆర్టిస్టులందరూ ఇళ్ల నుంచి ఎంత గొప్ప వంటకాలు వచ్చినా అమ్మ ప్రసాదంగా ఆమె పెట్టేవి ఆదరించేవాళ్ళు, ఏ భేషజాలు లేకుండా గమనించేవారు. రమణ గారికి ఆమె చేసిన సినిమాలలో సూర్యకాంతమ్మ గారి బుద్ధిమంతుడులోని అమాయక ఇల్లాలి పాత్ర, అందాల రాముడులోని ఆపేక్ష చూపించే సానాలమ్మ, గోరంత దీపంలో తిరుగుబోతు మొగుడిని ఆట పట్టించే తీరు, ఆ టీవీ, అందులో సింగారం అన్నీ ఎన్నదగినవే. సూర్యకాంతమ్మ గారికి కళ్ళ జోళ్లన్నా కార్లన్నా అమిత ఇష్టం. ఒకసారి రమణ గారు, అమ్మ మీకు మా సినిమాలో వేషం ఉన్నది అనగానే 150 రకాల కళ్ళజోళ్ళు తెప్పించింది. అమ్మ మీకు దేవుడిచ్చిన కళ్ళే డబుల్ సూర్యుళ్ళు, ఈ నల్లద్దాలు పెట్టుకుంటే అద్దాలు బద్దలై మాడి మసైపోతాయి అని చెప్పి రమణ గారు సున్నితంగా ఆమెను నవ్విస్తూ కళ్ళజోడు జోలికి పోకుండా చేశారు. ఇక కార్ల విషయానికి వస్తే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మే ఫ్లవర్ కార్లు మెడ్రాసు మొత్తం మీద 2 ఉండేవి. అందులో ఒకటి సూర్యకాంతమ్మదే అంటారు. రమణ గారిని సూర్యకాంతమ్మ గారు అన్నదాత అన్నదాత అని పిలిచేది. నేను అంత వాడిని కాదమ్మా అని ముళ్ళపూడి వారు అంటే, ఎంత వాడివని కాదు, ఎంత పెట్టావని కాదు, పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళ దాకా ఎంత ప్రేమతో గౌరవంతో పెడుతున్నావో చూస్తున్నాను కదా నాయనా అని మెచ్చుకోలుగా అనేది. ఆర్థిక విషయాలకు వస్తే ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద సంస్థలతో పాటు రమణ గారికి కూడా అత్యవసర సమయాలలో ఫైనాన్స్ సర్ది సాయపడేది. చేతిలోకి ఎప్పుడైనా స్పేర్ చేయగలిగిన డబ్బు వస్తే ఫోన్ చేసి రమణయ్య గారు తోటలో మామిడి పళ్ళు వచ్చాయి అనేది. రమణ గారు తెచ్చుకొని అవసరం గడుపుకునేవారు. రోజులు అలానే సాగుతూ ఉండవు కదా. ఉన్నట్టుండి సూర్యకాంతమ్మ గారు ఆసుపత్రి నుంచి ముళ్ళపూడి వారికి ఫోన్ చేయించింది. ఈయన పరుగున ఆసుపత్రికి వెళ్ళి అవసరమైన డబ్బు చెల్లించి మిగతాది ఆమె చేతికి ఇవ్వబోతుంటే దిండి కింద పెట్టమన్నది. రమణ గారు తన బాధ్యతగా ఇప్పుడు ఇచ్చింది ఇంకా ఇవ్వాల్సిందే లెక్క చెబుతుంటే వారించి అక్కడ ఉన్న వారిని బయటకు వెళ్ళమని చెప్పి రమణ గారితో, లెక్కలు చెప్పొద్దు నాయన, నీ దగ్గరే ఉండని, ఆ మాత్రం రుణానుబంధం ఉంటే మంచిదేలే, నువ్వు పరాకు చేసినా నేను వసూలు చేసుకోగలనులే అని అదోలా నవ్వింది. అందులో వైరాగ్యం ధ్వనించింది రమణ గారికి. ఇది జరిగిన 4 రోజుల తర్వాత సూర్యకాంతమ్మ గారు కాలధర్మం చెందారు. తర్వాత కొన్నాళ్లకు సూర్యకాంతమ్మ గారి వకీలు కబురు చేస్తే రమణ గారు వెళ్లారు. ఆయన ఒక స్టాంప్ పేపర్ ఉన్న దస్తావేజు చేతిలో పెట్టారు. నాకు ఆమెకు ఏ రాతకోతలు లావాదేవీలు లేవే, ఏమిటి దస్తావేజు అని రమణ గారు నెవ్వెరపోయారు. అది సూర్యకాంతమ్మ గారి వీలునామా. ఆమె పోవడానికి సంవత్సరం ముందే శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆమె రాయించింది. అందులో ఆమె దత్తపుత్రుడు ఒక మిత్రుడితో పాటు మొత్తం 3 వారసులను తన ఆస్తికి ట్రస్టీలుగా నియమించింది. అందులో 3వ వాడు చిరంజీవి ముళ్ళపూడి వెంకటరమణ. ఆమె ఎప్పుడూ కూడా నాకు కన్నవాళ్ళు లేరు గాని ఉన్నవాళ్ళంతా నా కన్నవాళ్లే అనేది అదే నిజం చేసింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ సూర్యకాంతి ఎప్పుడు అతని ఆరని కాకరపు ఒత్తిలా ముత్యాల మతాబులా వెలుగులు వెదజల్లుతూనే ఉంటుంది. ఇంకొక విషయంతో అది అండి సూర్యకాంతమ్మ గారి వాస్తవ చరిత్ర, నిజ జీవితంలో ఆమె ప్రవర్తించే విధానం. అదే సినిమాలో ఆమెను చూస్తే, ముఖ్యంగా గుండమ్మ కథ నుంచి ఆమె చివరి వరకు సినిమాల్లో ఎక్కడ చూసినా ఆమె చేసినన్ని గయ్యాళి పాత్రలు బహుశా ఎవరూ చేసి ఉండరేమో.
ఎందుకంటే ఒకే పాత్రను అన్ని రకాలుగా అన్ని రోజులు చేసి అన్ని సినిమాల్లో చేసినా కూడా మొనాటిని రాకుండా బోరు కొట్టకుండా నటించి మెప్పించినటువంటి ఒకే ఒక తార సూర్యకాంతమ్మ. సో ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలో ఆమెక ఆరని మతాబు లాంటిది. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.